రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలందరికీ. మన ముఖ్య అతిథి గారు వచ్చారు, జనరల్ మేనేజర్ శ్రీ ఏ మనోహర్ రెడ్డి సార్కి స్వాగతం. సార్ని వెల్కమ్ చేయవలసిందిగా విజ్ఞప్తి. అదేవిధంగా జిఎం సేఫ్టీ సార్ శ్రీ ఏ రఘుకుమార్ సార్ కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. తదుపరి శ్రీ ఎస్ శ్యామ్ సుందర్ సార్, అదేవిధంగా ఏటీసీ సెక్రటరీ కావాల్సిందిగా విజ్ఞప్తి. ప్రొఫెసర్ జయశంకర్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తున్నారు. नायक जय हे भारत भाग्य विधाता, पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल गंगा, गंगा उच्चल जलधि आशीष मांगे, गाहे तव जय गाथा, मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे। తరతరాల చరిత గల తల్లి నీరాజనం తరతరా రుద్రమది వీర గడ్డ కండర గోలుగొండ నవాబుల గొప్ప వెలుగె చామినారు. జానపద జనజీవన జావళీలు జాలువార కవి గాయక వైతాళిక కళల మంజీరాలు. జానపద జనజీవన జాతర అనునిత్యం నీ గానం అమ్మ నీవే మా ప్రాణం. రాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలి. ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఠాగూర్ స్టేడియంలో రామకృష్ణాపురం జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో నాతో పాటు పాల్గొంటున్నటువంటి యూనియన్ నాయకులు అక్బర్ అలీ గారు, ఏఐటీసీ, అదేవిధంగా అధికారుల సంఘం అధ్యక్షులు రమేష్ గారు, పర్సనల్ మేనేజర్ గారు, SO2 GM గారు, GM సేఫ్టీ రఘుకుమార్ గారు, పర్సనల్ డిపార్ట్మెంట్ అధికారులు, ఇతర అధికారులు, HODs, సీనియర్ అధికారులు, సింగరేణి ఉద్యోగులు, మన మందమరి ఏరియాలో పనిచేస్తున్న వాళ్ళు కావచ్చు, శ్రీరాంపూర్ ఏరియాలో పనిచేస్తున్న వాళ్ళు కావచ్చు, సింగరేణియులు, వారి కుటుంబ సభ్యులు, రామకృష్ణాపురం పట్టణ ప్రజలు, ప్రజా ప్రతినిధులు, అదేవిధంగా ప్రెస్ అండ్ మీడియా మిత్రులు అందరికీ కూడా శుభోదయం, నమస్కారం తెలియజేస్తూ ముందుగా మీ అందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నేను నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. 10 సంవత్సరాలు నిండి మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత మనం చూస్తే కనుక మన సింగరేణిలో ముఖ్యంగా మనం ఎంతో అభివృద్ధిని సాధించామని చెప్పేసి చెప్పుకోవచ్చు. అప్పుడు యాక్తి చేయడంలో సింగరేణి ముందంజ వేసింది. ఒక బొగ్గు ఉత్పత్తిలోనే కాకుండా విద్యుత్ ఉత్పత్తిలో కూడా
అటు థర్మల్ విద్యుత్తులో ఇటు సోలార్ విద్యుత్తులో కూడా అన్ని రంగాలలో కూడా మన సంస్థ ముందుకెళ్ళింది, ఇంకా వెళ్తూ ఉంది ప్రగతి పథంలో. తద్వారా మన రాష్ట్ర అభివృద్ధికి, దేశాభివృద్ధికి ఎంతగానో మన సంస్థ తోడ్పడుతుందని చెప్పి సందర్భంగా మనందరం మరింత పునరంకితమై మరింత డెడికేటెడ్గా మన సంస్థ యొక్క అభివృద్ధిలో భాగస్వాములం కావాలని చెప్పేసి తెలియజేస్తూ మన సంస్థకి ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ, జై సింగరేణి. కార్యక్రమాల్లో భాగంగా మరి మన రామకృష్ణాపురం పట్టణంలోని సూపర్ బజార్ జంక్షన్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా మనం పూలమాలలతో మనం అలంకరిస్తాం, పూలమాలలతో సమర్పిస్తాం. అదేవిధంగా ఆ తర్వాత రామాలయం సెంటర్లో ఉన్నటువంటి అమరవీరుల స్తూపం వద్ద అమరవీరులకు కూడా నివాళులు అర్పించేటటువంటి కార్యక్రమం ఉంటుంది. మరి అందులో అందరం కూడా మనం వెళ్ళి పాల్గొనాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడంలో మనకి అమరవీరుల యొక్క త్యాగం ఎంతో ఉంది. అమరవీరుల త్యాగాల్ని, ఎందుకంటే వాళ్ళ జీవితాలని పణంగా పెట్టి రాష్ట్రం సాధించేటువంటి ఉద్యమంలో ఆ దిశలో వాళ్ళు పనిచేశారు, వాళ్ళ జీవితాలను అర్పించారు. మరి వారందరినీ కూడా మనం స్మరించుకోవడం, గుర్తు చేసుకోవడం మన యొక్క బాధ్యత, మన ధర్మం. అందుకని అందరం కూడా మన అమరవీరుల స్తూపం దగ్గరికి కూడా వచ్చి ఆ కార్యక్రమాల్లో కూడా పాల్గొనాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై తెలంగాణ. బాబు రామోహన్ రెడీ సార్, వన్ మోర్. రెడీ రెడీ. ఓకే ఓకే సార్, వన్ సెకండ్. జై తెలంగాణ, జై తెలంగాణ. సార్ కొంచెం రెడీ సార్, వన్ మోర్. రెడీ రెడీ. జై తెలంగాణ. సార్ కొంచెం స్టేడియంకి ఎట్లా పోతావు? సార్ కొంచెం ఇట్లా వైడ్. జై జై తెలంగాణ. జై జై తెలంగాణ. తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నాం. ఇవి దశాబ్ది ఉత్సవాలు. మరి తెలంగాణ సాధించి దశాబ్దం గడిచింది. మరి ఈరోజు ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది కాబట్టి మరి మన తెలంగాణ ప్రజలకు, సింగరేణి కార్మికులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు ఈ కార్యక్రమం సింగరేణి ఆధ్వర్యంలో మన జీఎం గారు గౌరవనీయులైన మనోహర్ రావు గారు, అదే రకంగా మన రాజేశ్వర్ రెడ్డి గారు ఎస్ఓ2 జీఎం, పిఎం శ్యామ్ సుందర్ గారు, అదేవిధంగా సిఎంఓఏ అధ్యక్షులు రమేష్ గారు,
మన ఏజెంట్ గారు మరియు అధికారులందరూ పాల్గొనడం జరిగింది. వృత్తి చేసుకుంటూ సింగరేణి కాకుండా సింగరేణి చుట్టూ ప్రాంతాలు ప్రభావిత ప్రాంతాలను కూడా మనం అభివృద్ధి చేసుకుంటూ విద్య వైద్యం సంక్షేమంలో కూడా అందరినీ కలుపుకొని ముందుకెళ్ళడం జరుగుతుంది. మరి సింగరేణి ఎప్పుడైతే తెలంగాణ వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం లాభాల బాటలో ప్రయాణిస్తూ వేల కోట్ల లాభాలు కూడా మరి ఈ రకంగా మనం సింగరేణిని ముందుకు తీసుకెళ్తూ ఈ తెలంగాణకున్న ఏకైక సింగరేణిని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా కార్మికులపైనే ఉంది. ఉత్పాదకతో పాటు రక్షణ కూడా మన బాధ్యత అని చెప్పేసి యాజమాన్యం ఏదైతే పిలుపునిస్తుందో దాన్ని తప్పకుండా పాటిస్తూ మరి సింగరేణిని అభివృద్ధి చేస్తూ కొత్త గనులను సాధించుకుంటూ ఇంకా 100 సంవత్సరాలు ముందుకెళ్లాల్సిన బాధ్యత మనకుంది. కాబట్టి ఈ సింగరేణి కార్మికులందరూ ఈ సింగరేణి ఇచ్చే అన్ని ముందుగా మీ అందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. అంటే ఠాగూర్ స్టేడియంలో మన జాతీయ జెండాను ఆవిష్కరించుకొని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలతో మనం సత్కరించి అలంకరించి ఇప్పుడు రామాలయం జంక్షన్లో ఉన్నటువంటి అమరవీరుల స్తూపం దగ్గరికి వచ్చాం. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎంతోమంది అమరులైనారు. ఆ ఉద్యమంలో వాళ్ళ అసువులు బాశారు. వాళ్ళ త్యాగాల్ని మనం గుర్తిస్తూ వారందరికీ నివాళులు అర్పించేటువంటి సందర్భం ఇది. వారిని ఒకసారి గుర్తు చేసుకునేటువంటి సందర్భం. ఆ రకంగా మనకు ఈ తెలంగాణ రాష్ట్ర సాధన జరిగిన తర్వాత క్రమంలో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ మన గత 10 సంవత్సరాల నుంచి 70 మిలియన్ టన్నులు సాలీన బొగ్గు ఉత్పత్తి సాధించే దిశలో విద్యుత్ ఉత్పత్తి రంగంలో కూడా మన సంస్థ ఎంతో అభివృద్ధిని సాధించింది. మరి ఇంత సాధించడానికి మన అందరం కలిసికట్టుగా పనిచేస్తూ దినదినాభివృద్ధి సాధిస్తూ ముందుకెళ్తున్నాం. మన రాబోయే రోజులలో ఇంకా మరింత అభివృద్ధిని సాధిస్తూ తద్వారా మన రాష్ట్రాభివృద్ధికి దేశాభివృద్ధికి తోడ్పడాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా అందరినీ కోరుతా ఉన్నాను. అందరం కూడా మరొకసారి పునరంకితమై సంస్థ అభివృద్ధిలో మనం పాలు పంచుకోవాలని మన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా అందరినీ నేను కోరుతా ఉన్నాను. జై తెలంగాణ, జై జై తెలంగాణ. ఓకే ఓకే సార్. అణువణువున ఖనిజాలే నీ కరుణకు సింగారం సిరి వెలుగుకి విచ్చేసిన ఎస్ఓటీజీఎం గారికి స్వాగతం. ఏబీసీ బ్రాంచ్ సెక్రటరీ శ్రీ సర్వేంద్ర సత్యనారాయణ గారికి స్వాగతం. అదేవిధంగా ఇప్పుడు గౌరవ జనరల్ మేనేజర్ గారిని శ్రీ ఏ మనోహర్ సార్ని తెలంగాణ తల్లి అమరవీర స్తూపం మరియు ప్రొఫెసర్ జయశంకర్ ఇప్పుడు మన గౌరవ జనరల్ మేనేజర్ గారు చిత్రపటానికి పూలమాలలు సమర్పించారు. ఆల్ డిగ్నిటరీస్ కూడా పూలమాలలు సమర్పించవలసిందిగా కోరుచున్నాము. తదుపరి కార్యక్రమంలో ఇప్పుడు జనగణమన గీతం పెట్టవలసిన విజ్ఞప్తి. अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय
పురిటి గడ్డ రుద్రమది వీర గడ్డ గండర గండడు కూరు భీముడే గోలుకొండ నవాబుల గొప్ప వెలుగె చామినారు జానువాన కవి గాయక వైతాళిక కనల మంజీరామి జై జై తెలంగాణ జై తెలంగాణ జై ఇది వెలుగులు విరజిమ్మే సింగరేణి బంగారం అణువణువున ఖనిజాలి ఈ తనువుకు సింగారం సహజమైన వన సంపద సకలైన జై తెలంగాణ. ఇప్పుడు ముఖ్య అతిథి జనరల్ మేనేజర్ శ్రీ ఏ మనోహర్ సార్ని వారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. అందరూ గట్టిగా చప్పట్లతో సార్ని వెల్కమ్ చేయవలసిందిగా విజ్ఞప్తి. సార్ని వారి యొక్క సందేశం మరియు శుభాకాంక్షలు తెలియవలసిందిగా కోరు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మన జిఎం ఆఫీస్లో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో నాతో పాటు పాలు పంచుకుంటున్నటువంటి శ్రీ శైలేంద్ర సత్యనారాయణ గారు, బ్రాంచ్ సెక్రటరీ ఏఐటీసీ మందమరి ఏరియా, అధికారుల సంఘం అధ్యక్షులు రమేష్ గారు, ఎస్ఓటి జిఎం గారు, పర్సనల్ మేనేజర్ గారు, అదేవిధంగా మన ఏరియాలో పనిచేస్తున్నటువంటి అందరూ హెచ్ఓడీలు, అధికారులు, జిఎం ఆఫీస్లో పనిచేసినటువంటి ఉద్యోగులు, సింగరేణీలు, యూనియన్ నాయకులు, సింగరేణితో ప్రత్యక్షంగా పరోక్షంగా సంబంధం ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నేను శుభోదయం నమస్కారం తెలియజేస్తూ మీ అందరికీ కూడా నేను రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రం అవతరించి 10 సంవత్సరాలు పూర్తయింది. ఎంతోమంది వారి జీవితాల్ని పణంగా పెట్టి రాష్ట్ర అవతరణకు ఉద్యమంలో పోరాడి ఉద్యమం ద్వారా మనం రాష్ట్రాన్ని సాధించుకొని మరి ఎంతోమంది అమరులైనారు. వారందరికీ కూడా మనం ఈ సందర్భంగా జోహార్లు, నివాళులు అర్పించాల్సినటువంటి అవసరం ఉంది. వారందరినీ మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు అంత త్యాగం చేసినప్పుడు మనం ఈ అవతరణ దినోత్సవం రోజు ముందుగా వారిని స్మరించుకోవాలి. ఈరోజు ఉదయమే మనం ఠాగూర్ స్టేడియంలో కూడా ఈ జాతీయ పతాక ఆవిష్కరణ చేసుకొని అక్కడ తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలతో అలంకరించి రామకృష్ణాపూర్ పట్టణంలో ఉన్నటువంటి అమరవీరుల స్తూపం దగ్గర కూడా మనం నివాళులు అర్పించుకొని రావడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మన సింగరేణి కాలనీస్ కంపెనీ అన్ని రంగాలలో ఎంతో అభివృద్ధి బొగ్గు ఉత్పత్తిని సాధించిన సింగరేణి 2023-24 వచ్చేసరికి 10 సంవత్సరాల్లో 70 మిలియన్ టన్నుల మైల్ రాయిని కూడా దాటి అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని చెప్పేసి మీ అందరికీ తెలుసు. మనం బొగ్గు ఉత్పత్తి రంగంలోనే కాకుండా విద్యుత్ ఉత్పత్తి రంగంలో, థర్మల్ విద్యుత్, సోలార్ విద్యుత్ రంగంలో కూడా గణనీయమైనటువంటి ప్రగతిని మనం సాధించాం. మరి రాబోయే రోజులలో మనం మరింత ఉత్సాహంతో అందరం కలిసికట్టుగా పనిచేస్తూ మరింత పునరంకితమై సంస్థ యొక్క అభివృద్ధికి మనందరం తోడ్పడాలని, తద్వారా
మన రాష్ట్రాభివృద్ధికి దేశాభివృద్ధికి మనందరం సహకరించాలని చెప్పేసి ఈరోజు తెలంగాణ రాష్ట్ర జై జై తెలంగాణ, జై సింగరేణి, జై జై సింగరేణి, జై హింద్. గట్టిగా చప్పట్లతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంకరేజ్ చేయాలి. ఐ రిక్వెస్ట్ రామదాస్ సార్ అండ్ వేదిక రావాల్సిందిగా కోరుతున్నాము. అండ్ అదేవిధంగా ఏరియా సేఫ్టీ ఆఫీసర్ గారు ఎం రవీందర్ గారిని కూడా వేదిక మీద, సుదర్శన్ గారు ఏపీసీ వారు కూడా రావాల్సిన, కందిసిని గారు అదేవిధంగా రాయేశం గారు వారు కూడా వేదికపైకి రావాల్సిందిగా విజ్ఞప్తి. ఈ యొక్క సెలబ్రేషన్స్ అందరికీ సండే ఇది ఒక ఎక్సర్సైజ్, గట్టిగా చప్పట్లు కొట్టవలసిందిగా విజ్ఞప్తి. సింగారు సహజమైన వన సంపద, సకనైన పువ్వుల పొద, సిరులు పడియే కదనీయదని గోదావరి కృష్ణమ్మలు మన వీళ్ళకు వల్లాలి, పత్తని మాగాలి సుఖశాంతుల తెలంగాణ, స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణ యుగం కావాలి. రెడీ రెడీ ఇప్పుడు మన ముఖ్య అతిథి గారు శ్రీ ఏ మనోహర్ సార్, జనరల్ మేనేజర్ గారు పార్టీ సార్ని రిసీవ్ చేసుకొని స్టేజ్ మీదకి తీసుకొని, ఇప్పుడు ముఖ్య అతిథి సార్ ఏ మనోహర్ సార్, జనరల్ మేనేజర్ గారు స్వాగతం. వారితో పాటు ఎస్ఓ2GM సార్, అదేవిధంగా పర్సనల్ మేనేజర్ గారు, ఏబీసీ బ్రాంచ్ సెక్రటరీ శ్రీ జనరల్ మేనేజర్ గారు శ్రీ ఏ మనోహర్ సార్ గారిని తెలంగాణ తల్లి అమరు, అదేవిధంగా ఏబీసీ బ్రాంచ్ సెక్రటరీ గారు సిఎస్ సత్యనారాయణ గారు, వారు చిత్రప్రాంతి పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తున్నారు. अधिनायक जय हे भारत विंध्य हिमाचल यमुना गंगा उच्चल गाहे तव जय गाथा जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे గడ్డ రుద్రమది వీర గడ్డ గండన గండలు కూరు భీముడే నీ బిడ్డ కాకతీయ కళాప్రభల అనునిత్యోని సిరిగలుగులు విరజిన్నే సింగరేణి బంగారు సిగులు పల్పె సాగమున్న మనీ గోదావరి కృష్ణమ్మలు మన వీళ్ళకు వల్లాలి, పచ్చని మాగాణాలు
నెక్స్ట్ కార్యక్రమం इलेक्शन के लिए हाजिर है श्रीमान। ఇప్పుడు గౌరవ జనరల్ మేనేజర్ గారు చెబుతున్నారు. तेलंगाना आविर्भाव परेड समाप्त हुई श्रीमान। विसर्जन की अनुमति प्रदान करें श्रीमान। ఇప్పుడు మన గౌరవ జనరల్ మేనేజర్ గారు అనుమతి ఇచ్చారు. ఇంతతో పరేడ్ యొక్క సందేశాన్ని అదేవిధంగా శుభాకాంక్షలు తెలియజేయవలసిందిగా విజ్ఞప్తి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మన మందమర్రి ఏరియాలో సింగరేణి కాలరీస్ ఆధ్వర్యంలో సింగరేణి హై స్కూల్ గ్రౌండ్స్లో ఏర్పాటు చేసినటువంటి జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమంలో నాతో పాటు పాల్గొంటున్నటువంటి శ్రీ శైలేంద్ర సత్యనారాయణ గారు, బ్రాంచ్ సెక్రటరీ ఏఐటిసి, అదేవిధంగా అధికారుల సంఘం అధ్యక్షులు శ్రీ రమేష్ గారు, ఎస్ఓ2 జిఎం గారు, పర్సనల్ మేనేజర్ గారు, అందరూ హెచ్ఓడీలు, అధికారులు, సింగరేణి ఉద్యోగులు, మందమరి పట్టణ ప్రజలు, అన్ని యూనియన్ నాయకులు, సింగరేణితో ప్రత్యక్షంగా పరోక్షంగా సంబంధం ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరియు ప్రెస్ అండ్ మీడియా అందరికీ కూడా శుభోదయం తెలియజేస్తూ ముందుగా మీ అందరికీ సింగరేణి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మీ అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. తెలంగాణ రాష్ట్రము సాధించుకోవడానికి సాధించుకునేందుకు జరిగిన ఉద్యమంలో మనందరికీ తెలిసి ఎంతోమంది వారి త్యాగాలకు సిద్ధపడ్డారు, ఎంతోమంది అమరులైనారు. మరి వారిని ఆ అమరవీరులను ఈరోజు స్మరించుకోవడం మన బాధ్యత. వారి త్యాగాల ఫలితమే ఒక ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది. 10 సంవత్సరాలు ఇప్పటికీ గడిచిపోయాయి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి. మరి ఈ కాలంలో మన సింగరేణి కాలరీస్ కంపెనీలో 50 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించిన సింగరేణి 23-24 సంవత్సరంలో 70 మిలియన్ టన్నుల మైలురాయిని దాటి ఎంతో పురోగతి సాధించింది. ఒక బొగ్గు ఉత్పత్తిలోనే కాకుండా విద్యుత్ ఉత్పత్తిలో కూడా, థర్మల్ విద్యుత్, సోలార్ విద్యుత్తులో కూడా మంచి అభివృద్ధిని సాధిస్తూ ఇంకా రానున్న రోజుల్లో కూడా మరింత ప్రగతి వైపు సింగరేణి కాలనీస్ దూసుకెళ్తూ ఉంది. మన మందమరి ఏరియాలో కూడా మన వంతు బాధ్యతగా బొగ్గు ఉత్పత్తి, సోలార్ విద్యుత్ ఉత్పత్తి, ఇతరతర కార్యక్రమాల్లో మన వంతు బాధ్యతగా మనందరం కలిసికట్టుగా పనిచేస్తూ సంస్థకి చేయూతనిస్తున్నాం. సింగరేణి అభివృద్ధి ద్వారా మన రాష్ట్ర అభివృద్ధి, దేశాభివృద్ధి కూడా జరుగుతుందని చెప్పేసి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరి అందుకని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజు మరొకసారి నేను అందరూ సింగరేణిలను, సింగరేణితో ప్రత్యక్షంగా పరోక్షంగా సంబంధం ఉన్న అందరినీ కూడా సంస్థ యొక్క అభివృద్ధికై మరింత కృషి చేయాలని చెప్పేసి కోరుతూ మరొకసారి మీ అందరికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై సింగరేణి, జై జై సింగరేణి, జై హింద్. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సందర్భంగా జరిగినటువంటి ఉద్యమంలో సింగరేణిల పాత్ర ఎంతో ఉంది. సింగరేణులు కూడా సమ్మెలో పాల్గొని తెలంగాణ రాష్ట్రం అవతరించడానికి వారి వంతుగా, ఎందుకంటే మన దక్షిణ భారతదేశంలోనే బొగ్గు ఉత్పత్తి రంగంలో ఉత్పత్తి చేస్తున్నటువంటి అగ్రగామి సంస్థ సింగరేణి కాలరీస్. మరి అలాంటి సంస్థ మన
రాష్ట్రానికే కాకుండా పక్క రాష్ట్రాలకు కూడా బొగ్గు సరఫరా చేస్తూ ఇటు విద్యుత్ ఉత్పత్తికి ఇతర పరిశ్రమలకి కావాల్సినటువంటి బొగ్గును అందిస్తుంది. మరి అంత ప్రత్యేకత ఉన్నటువంటి సంస్థలో కూడా రాష్ట్ర సాధన కోసం ఉద్యోగులందరూ కూడా సమ్మె చేయటం, తద్వారా గవర్నమెంట్లు కూడా ప్రభుత్వాలు కూడా దీని గురించి ఇంకా త్వరితగతిన నిర్ణయం తీసుకొని ప్రత్యేక రాష్ట్రం ఏర్పడడంలో సింగరేణియులు అందరూ కూడా, ఉద్యోగులందరూ, అధికారులందరూ, యూనియన్లు అందరూ ఏకమైపోయి రాష్ట్ర సాధన కోసం కృషి చేశారు. మరి వారందరికీ కూడా నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ మరొకసారి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. రెడీ సార్. ఏ మనోహర్ సార్, జనరల్ మేనేజర్ గారికి ధన్యవాదాలు. అదేవిధంగా అందరికి రిఫ్రెష్మెంట్ అరేంజ్మెంట్స్ కూడా పెట్టడం జరిగింది. సో రిఫ్రెష్మెంట్ కమిటీ వాళ్ళు కూడా మీరు దయచేసి మీ యొక్క అరేంజ్మెంట్స్ ఉన్నాయా లేవా అనేది చెక్ చేసుకోవాల్సిందే విజ్ఞప్తి. డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ టు మెరిటోరియస్ స్టూడెంట్స్ కి అదే విధంగా మీరు అరేంజ్మెంట్స్ ప్రాబ్లం అవుతుంది. దయచేసి సో ఎవరైతే కల్చరల్ యాక్టివిటీ राष्ट्रपति अवार्ड वाले नया वो दिया क्या नया है नया लास्ट ईयर आया था, इस ईयर नहीं दिया। नहीं दिया। సింగరేణి స్కూల్ స్టూడెంట్స్ ముఖ్య అతిథి శ్రీ ఏ మనోహర్ సార్, జనరల్ మేనేజర్ గారు వారికి స్వాగతం. వారిని ఇప్పుడు తెలంగాణ వాళ్ళు తీసుకుంటున్నారు. पीछे मुड़ेगा, पीछे मुड़। I request our వంశీ సీనియర్ పిఓ ఆర్కేపీ ఓసీ గారిని కోరుతున్నాము. వంశీ ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజా నేను ఈ సందర్భంగా అందరినీ కోరుతా ఉన్నాను. మన సింగరేణి కాంగ్రెస్ బొగ్గు ఉత్పత్తే కాకుండా కూడా మనందరం కలిసి పనిచేస్తున్నాం. మన యొక్క లక్ష్యాలను సాధించడంలో మందమరి ఏరియా కూడా తన వంతు బాధ్యతగా ప్రముఖమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉన్నది. మరి మందమరి ఏరియాలో ఇంకా ఇప్పుడు మనము కొత్తగా చేసుకోబోయేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏమి ఉన్నాయనేది నేను మీకు క్లుప్తంగా వివరిస్తాను. మన ఏరియాలో సోలార్ పవర్ ప్లాంట్ ఏదైతే 43 మెగావాట్స్ సామర్థ్యంతో మనం ఇంకొక కొత్త ప్లాంట్ను కూడా నెలకొల్పబోతా ఉన్నాం ఈ ఆర్థిక సంవత్సరంలో. ఒక ఎస్ఎంఈ ప్లాంట్ ఏదైతే ఎక్స్ప్లోజివ్స్కి సంబంధించినటువంటి ఎమర్షన్ ఎక్స్ప్లోజివ్ సంబంధించినటువంటి ఒక ప్లాంట్ను కూడా మనం రామకృష్ణాపూర్ దగ్గర మనం నెలకొల్పబోతా ఉన్నాం మన సంస్థ ఆధ్వర్యంలో. ఒక పిఓబి ప్లాంట్ని కూడా, పిఓబి అంటే ప్రాసెస్డ్ ఓబి, ఇసుకకు ప్రత్యామ్నాయంగా మనం ఈ యొక్క ప్రాసెసింగ్ ఓబీని కూడా మనం తయారు చేస్తున్నాం కేకేఓసి ఆవరణలో. అది కూడా ఈ ఆర్థిక సంవత్సరంలో మనం ప్రారంభం చేసుకునేందుకు
అన్ని విధాలుగా ఏర్పాటు చేస్తున్నాం. ఒక కొత్త రైల్వే సైడింగ్ని కూడా మనం ఏర్పాటు చేసుకోబోతున్నాం. మన కేకేఓసి ద్వారా ఉత్పత్తి రవాణా చేస్తున్నాం. అలా కాకుండా మన పాత కేకే1 సైడింగ్ ఏదైతే ఉందో దాని దగ్గర ఒక అధునాతనమైనటువంటి సిహెచ్పిని నిర్మించి తద్వారా రైల్వే ద్వారా బుక్ని మనము ట్రాన్స్పోర్ట్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం కన్వేయర్ బెల్ట్ ద్వారా. ఈ రకంగా మనం అభివృద్ధి చేస్తూ మన మందమరి ఏరియా అదేవిధంగా సంక్షేమానికి కూడా మనం తగినంత ప్రాధాన్యత ఇస్తూ మన కంపెనీ ముందుకెళ్తామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ సంక్షేమంలో కూడా సిపిఆర్ఎంఎస్ పథకానికి సంబంధించి 5,400 మందికి మెడికల్ కార్డ్స్ ఇవ్వడం జరిగింది మన ఏరియాలో. అదేవిధంగా HBLIRS పథకానికి సంబంధించి ఎంప్లాయ్మెంట్ ద్వారా 1,795 మందికి మన ఉద్యోగాలు ఇచ్చుకోవడం జరిగింది. అంతేకాకుండా విజయవంతంగా ముగించుకోవడం మీ అందరికీ తెలిసిన విషయమే. ఈ రకంగా మనం అభివృద్ధి పథంలో పయనిస్తూ సంక్షేమాన్ని కూడా మనం ముందుకు తీసుకెళ్తూ మన యొక్క సంస్థను మనం ముందుకు తీసుకెళ్తున్నాం. మరి దీనికి కావాల్సినటువంటి తగిన విధమైనటువంటి సపోర్ట్ని సహాయ సహకారాలని సింగరేణిలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు కాకుండా ప్రత్యక్షంగా పరోక్షంగా మన కంపెనీతో సంబంధం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారాలు అందించాలని, ముఖ్యంగా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వారందరూ కూడా మనకు సహాయ సహకారాలు అందించి సింగరేణి అభివృద్ధికి తోడ్పడి తద్వారా మన రాష్ట్ర అభివృద్ధికి మరియు దేశాభివృద్ధికి శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. జై సింగరేణి, జై తెలంగాణ, జై హింద్. ఇప్పటివరకు మన ముఖ్య అతిథి గారు అలాగే మిగతా వర్గం చెప్పినట్టుగా మన సింగరేణి సంస్థ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడంలో ఎంతో కష్టపడి ఉద్యోగులందరూ కూడా సుదీర్ఘమైన శ్రమ చేసి తెలంగాణ రాష్ట్ర సాధనలో తమ వంతు కృషి చేసి అందులో తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత దినదినాభివృద్ధితో మనం ఆర్థిక అభివృద్ధితో ముందుకు సాగుతున్నాము. ఇదంతా కూడా మన సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల కష్టం. కాబట్టి ఉద్యోగులందరూ కూడా భవిష్యత్తులో కష్టపడి పనిచేసి ఒకే కుటుంబం ఒకే లక్ష్యం ఒకే పనితో అందరూ కూడా సంస్థలను భవిష్యత్తులో ఇంకా చక్కటి ఆర్థిక అభివృద్ధితో ఇంకా రకరకాలైన పవర్ జనరేషన్తో పాటు ఇంకా మిగతా ఏరియాలలో కూడా కార్మిక సన్మానం అలాగే మిగతా కార్యక్రమాలు ఉంటాయి. వాటిని కొనసాగించాల్సిందిగా శ్రీ ఆశయ గారిని కోరుతున్నాను. మీ వంశీ గారు సీనియర్ పిఓ వారు అదేవిధంగా అప్లై చేసి కూడా చదవాల్సిందిగా కోరుతున్నాను. మీ వంశీ సీనియర్ పిఓ వారికి అప్లికేషన్ ఇవ్వవలసిందిగా ఏబీసీ యూనియన్ బ్రాంచ్ సెక్రటరీ శ్రీ సరైన సత్యనారాయణ గారిని కోరుతున్నాము. అందరూ గట్టిగా చెప్పడం వారికి ప్రత్యేక అభినందన ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాము. తర్వాత ఉత్తమ ఉద్యోగులుగా మీకు మరోసారి ప్రత్యేక అభినందనలు. మరోసారి వీరికి ప్రత్యేక అభినందనలు. అందరూ గట్టిగా చెప్పడంతో వీరికి మరోసారి ప్రత్యేక అభినందనలు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. శ్రీమతి ఎస్ ఇందిరా, వైఫ్ ఆఫ్ పెంటబాబు, వారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. శ్రీమతి ఎస్ ఇందిరా గారు, వైఫ్ ఆఫ్ పెంటబాబు, వీరికి బహుమతి ప్రదానం చేయవలసిందిగా సేవా ప్రెసిడెంట్ మేడం శ్రీమతి ఏ సవితా మనోహర్ గారిని కోరుతున్నాము. అందరూ గట్టిగా చెప్పడం వారికి అభినందన ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటుంది. ముఖ్య అతిథులు మరియు
సుస్వాగతం అంటూ చక్కటి నృత్య ప్రదర్శన ఇచ్చిన వారికి వేడుకలు కలగండి. గట్టిగా చప్పట్లు. నా
గజ్జలు కట్టి కులవృత్తం మహిషాసురుడని రాక్షసుని సంహరించే విధానాన్ని మరియు తన స్తోత్రాలను చక్కటి ప్రదర్శన కనిపించారు. అలాగే ఇప్పుడు రాంబాబు డ్యాన్స్ గ్రూప్ వారు నెక్స్ట్ బ్లాస్ట్ బేబీ అనే సాంగ్ నృత్య ప్రదర్శన ఇవ్వబోతున్నారు. వారిని వేదికపైకి గట్టిగా చప్పట్లతో ఆహ్వానం తెలుపుదాం. రాంబాబు డ్యాన్స్ గ్రూప్ దినోత్సవ వేడుకల్లో భాగంగా జరుగుతున్నటువంటి కల్చరల్ ప్రోగ్రామ్స్లో ఇప్పుడు రాంబాబు డ్యాన్స్ గ్రూపు సువనా నమస్తే. ఏంలే అంత పరిశాన్ పాశాన్ అయితేనే అరే మంచి లాభ ఫస్ట్ ఇంకా వచ్చే టైం అయింది ఇక అత్తరిగా అరే అరే ఏది నచ్చుతాడా ఏదో అంత గవర గవర తీమారైతాడు ఆగమాగమైతాను. మరి ఇంటికాడికి నా హన్నతో నిలబెట్టుకోవాల్సిందే ఏది నమస్తే. అవుగాని నువ్వు ఏడు కానీ చాయ్ కొట్టు కాడికి రానోనివి ఇలా 5:30కి వచ్చినవేందన్నా నీకే పరిచాలి సింగరేణి అప్పన్న వారం చదువులో మొమ్మంటే పోయినవా నువ్వు? ఈ మిసెస్ అంట మిసెస్ మిసెస్ మెసేజ్ అదే మళ్ళీ మిసెస్ అంటావు. అది మెసేజ్ అన్నా ఏమొచ్చింది? అగో
అన్న చూసిన అన్న జీతం వేరే కంటే ఎక్కువ ఉన్నది అన్న జీతం కిందిరా అరే ఇది ఆడు పైన చెల్లారా పది లేకపోతే పైన వేయవచ్చు మంచి పని చాయ్ పైసలు విచ్చుడా అవే విచ్చుడా పైసలు అన్న ఏంటో మన ఇంకా లెక్క కొడతాను ఏడనా ఎండలేమో బాగా ఊటబట్టే ఇక జనాలు ఏడ బయటకు ఎత్తాలి ఇక మా సింగరేణి కార్మికులు అయితే ఇక మా సింగరేణి ఏసీ సౌకర్యం కల్పించింది కాదే అరే అన్న 4 ఏళ్ల కిందట మన బలరాం సారు ఈ కేకపై బావి మీద చెట్టు నాటిని గుర్తున్నా అప్పుడు కేకపై కార్మికులు అందరికి మనిషిలో 5 చెట్లు ఇచ్చి తీసుకున్నాం అప్పుడు నేను మా ఎంతో సార్లు అడిగి ఇంకో 5 ఎక్కువ తీసుకున్నా అమ్మా తీసుకొని మా ఇంటి చుట్టూ వేసిన చెట్లు కరణి చెట్లు మామిడి చెట్లు యాప చెట్లు ఏంటనుకుంటా మా ఇల్లంతా చెట్లతో నిండిపోయింది నీకు పళ్ళతానే చెట్లు నువ్వు మంచిగానే ఉన్నావు అంటే ఎందుకన్నా ఈ ఎండలకు మా వాడకొట్టలంతా బయట ముంగంటే మధ్యాహ్నం అంతా మీ వాడకొట్టలంతా నీటికి వెళ్తారా మరేమనుకుంటారు అబ్బా ఇట్లయితే మధ్య తొగర భయం లేదు అన్న ఈ వాతావరణ కాలుష్యం వాయు కాలుష్యం ఈ పొగ కాలుష్యం వీటన్నిటితో ఓజోన్ పొరకు పొగబడ్డారు ఇంకా ఈ ఏసీలు ప్రతి ఇంటికి ఏసీ అయితే ఇంకా ఉండాలి ఏసీ పెట్టుకుంటే నీ ఒక్క రూమే ఇల్లంతా డ్యూటీ నుంచి వేగంగా ఏం చేస్తాను అనుకున్నావు గాఢం చేసుకొని చెట్ల కింద అంటే ఏమున్నదన్నా ఆయనే మీ సిట్టే కదా ఎక్కడ 15 రోజులు చక్కనే లేడు మంత్రాలని యంత్రాలని చెట్టు మొక్కల పుట్టల మొక్కలు తిరుగుతాడటగా అదే అగు అగు మార్కెట్ కూడా అత్తలేడన్నా ఎక్కువ ఎట్లా చూస్తా నేను మానవుల ఆరోగ్యం మంచిగా లేదా వేరేవా ఎక్స్ట్రా తీసిండు అన్ని చూసిండు బీపీ ఉందాట షుగర్ ఉందాట కొలెస్ట్రాల్ ఉందాట సుగన్న నేను అడుగుతా గాని కొలెస్ట్రాల్ మనుషులు కూడా పోతే కొలెస్ట్రాల్ అనేది బీపీ అనేది షుగర్ అనేది అందరికి ఉంటుంది రా కానీ అది ఎందుకు ఉండాలి కంటే ఉండాలి దానికి మించుంటే అంటే ఇట్లా చెడు వేసినారు పసుపుడు బరగాలు తింటాను తింటాడా డాక్టర్ కాసేడు రోజు 3 రౌండ్ కొట్టు ఉన్నాడు ఇంకేంటే ఆ మందు వాడుకుంటా రౌండ్ కొట్టుకుంటే డ్యూటీ చేసుకోవచ్చు డ్యూటీ చేసుకున్న వాళ్ళకే మా సండే వచ్చేడు ఏ మంచాల పెద్ద హాస్పిటల్ అక్కడ పట్టుకోపోయిండు పెద్ద హాస్పిటల్ పట్టుకోపోయిండు హాస్పిటల్ పెద్దదేనా మొత్తం ఏసీ ఇది జోరుదారుగా హాస్పిటల్ మరి ఆ డాక్టర్ ఏమన్నాడే చేసేట్టు 15,000 పోయిండు ఆయన గారే చెప్పిండు బీపీ షుగర్ కొలెస్ట్రాల్ ఉంది ఆయన గారే 3 రౌండ్లు ఏమన్నాడు ఈ రాజు విషయం వస్తుందన్న మనకు కంపెనీ సిగరెట్ ఉండగా
బయటికి పోతుంది. ఈ డాక్టర్ చెప్పిందే ఆ డాక్టర్ చెప్పింది. 15,000 రూపాయలు మాయే ఆబ్సెంట్ ఇప్పుడు అదే బయట 16 లక్షలు నువ్వు వెళ్ళు. ఇంతమంది సింగరేణి దవాఖాలు ఉండగా ఈ మంత్రాలు యంత్రాలు అనుకుంటా ప్రైవేట్ దవాఖాలలో ఎందుకు తిరుగుతారో అన్న నువ్వు. నీకేదైనా వ్యవసాయం ఇట్లున్నదా అన్న? మన సింగరేణి సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది. అలాగే కష్టించి పనిచేసి ఇంకా కూడా ఉత్పత్తి సాధించి అధిక లాభాలు ఆర్జించి దేశంలో మొట్టమొదటి స్థానంలో ఇలాగే కొనసాగుతూ మనందరి జీవితాల్లో వెలుగు నింపుతున్న మన సింగరేణి. జై సింగరేణి, జై జై సింగరేణి. కొంచెం జరగాలి. జరగాలి అయ్యా, జరగాలి. ఫోటో తీయాలి. నువ్వు అడ్డం వస్తావు, అడ్డం వస్తావు. జరగాలి.
కమ్యూనికేషన్ సెల్ వారు వేదికపైకి రావాలి. వీరికి సేవా ప్రెసిడెంట్ శ్రీమతి ఏ సవిత మనోహర్ గారు హాస్యభరితంగా చక్కటి సందేశాన్ని అందించి ప్రేరేట్ అందించడం జరిగింది. వారికి బహుమతి అందించవలసిందిగా తెలపండి. నెక్స్ట్ సాగర్ డ్యాన్స్ గ్రూప్ వారు సిద్ధంగా ఉండాలి. సాగర్ డ్యాన్స్ గ్రూప్ వారు ఈరోజు కమ్యూనికేషన్ సెల్ వారు అమరవీరుల గానం మరియు చక్కటి హాస్యవర్గమైన ప్లేట్ ఒకటి అందించడం జరిగింది. సాగర్ డ్యాన్స్ గ్రూప్ త్వరగా వేదికపైకి రావాలి. సాగర్ డ్యాన్స్ గ్రూప్ వారు ఈరోజు చూడా చక్కని తల్లి అంటూ పల్లె వాతావరణాన్ని ప్రతిబింబించేలా చక్కటి నృత్య ప్రదర్శన చేసి ఉన్నారు. బహుమతి ఇవ్వవలసిందిగా మరియు పారితోషికం అందించవలసిందిగా కోరుతున్నాం. వారికి చక్కటి పర్ఫార్మెన్స్ ఇవ్వడం జరిగింది. వీటి తర్వాత ప్రోగ్రామ్ ని ముందుకు తీసుకోవాల్సిందిగా ఈవైపీ ఆసిఫ్ గారిని కోరుతున్నాను. నెక్స్ట్ ప్రోగ్రామ్ లో prizes to best staff. I request best staff first prize winners JVTC మేనేజర్ గారు వచ్చారు. వారు మూమెంట్ గౌరవ జనరల్ మేనేజర్ గారి చేతుల మీద తీసుకుంటున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. రమేష్ గారు CMO ఏరియా ప్రెసిడెంట్ వారి చేతుల మీదుగా తీసుకోవాల్సిందే కోరుతున్నాను. తదుపరి అందజేయాల్సిందిగా నెక్స్ట్ డిపార్ట్మెంట్ పర్సనల్ డిపార్ట్మెంట్ ఫోటో సెషన్ శ్రీ రాజేశ్వర రెడ్డి సార్ చేతుల మీదుగా తీసుకోవాల్సిందే కోరుతున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టాలి. చప్పట్లు కొడితే మీకు ఎనర్జీ వస్తుంది. ఎనర్జీ లాస్ కాదు, ఎనర్జీ గెయిన్ అవుతుంది. ఫోటో సెషన్ జోడీస్ అందరూ వేదిక మీదకి రావాలని విజ్ఞప్తి చేస్తున్నాము. అన్న ఒకసారి కిందిగా అన్న ఓకే సార్.